రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు అప్రకటిత కర్ఫ్యూ ప్రకటించి అమలు చేసి జీవో నెంబర్ తీసుకొచ్చి సెక్షన్ 30ని పెట్టి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి ఒక అరాచకవాది పరిపాలనలో శాంతి భద్రతలు ఎక్కడుంటాయి, ఎలా ఉంటాయి? 100 మాటలు చెప్పుకోవడం ఎందుకు? ఒక్క అరెస్టు చాలు. ఎంత అరాచకం ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్ళిందో 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని చెప్పడానికి. అదే బాబు గారి అరెస్ట్. ఏమాత్రం ఇంత నేరం కూడా లేకుండా, వాస్తవం కూడా లేకుండా ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే చెప్తున్నా, ఈ రాయలసీమ గడ్డపై పుట్టి ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఆట వెలది పద్యంతో ప్రజల నాలుకలపై ఆటలాడిన ప్రజాకవి యోగి వేమన. ఆ యోగి వేమన ఈ కడప మట్టిలో పుట్టిన మాణిక్యం. ఆ యోగి వేమన చెప్పినట్లుగానే కర్పూరం అనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు. ఉప్పు అనే జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ లో బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. ఈ రాష్ట్రానికి ఈ రాయలసీమ గడ్డ ఆనాడు రాయలేనటువంటి సీమగా ప్రసిద్ధి చెందింది. తర్వాత పద కవిత పితామహుడు అన్నమయ్య పుట్టిన గడ్డ, ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన్న పుట్టినటువంటి గడ్డ. ఇటువంటి పోతుగడ్డ పైన ఈవేళ ఒక తోక చుక్క లాంటి జగన్మోహన్ రెడ్డి పుట్టి రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశాడో మనం చూసాం. అందుకే చంద్రబాబు నాయుడు గారంటే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, మహాశివుడు అభిషేక ప్రియుడు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రియుడు.